S99 టీవీ న్యూస్. ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 1587 జాబ్ ఫెయిర్లు నిర్వహించగా 11,373 కంపెనీలు పాల్గొని 1,08,747 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ విషయం నేను కోరుతున్నా అధ్యక్ష. ఇప్పుడు జాబ్ ఫేర్ అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు ఇద్దరు చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి ఒక జాబ్ ఫేర్ నిర్వహించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా తీసుకుంది. ఇప్పటికీ మీరు చూస్తే సుమారుగా 1587 జాబ్ ఫేర్లు మేము నిర్వహిస్తాం జరిగింది. దాంట్లో సుమారుగా 11,373 కంపెనీలు, ఎంఎస్ఎంఈ కంపెనీస్ కానివ్వండి, పెద్ద పరిశ్రమలు కానివ్వండి, అందరు దాంట్లో పాల్గొన్నారు అధ్యక్ష. తద్వారా 1,08,747 మందికి ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. అందుకే ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులందరినీ కోరేది, ఈ జాబ్ ఫేర్ షెడ్యూల్ ఇస్తాం, మీరు కూడా పాల్గొండి, మీరు కూడా ఇది సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది చాలా చాలా అవసరం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, స్కిల్లింగ్ గురించి అడిగారు అధ్యక్ష. మొన్న కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఢిల్లీలో చీఫ్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ పైన చాలా డీటెయిల్ గా డిస్కస్ చేశారు అధ్యక్ష. అక్కడ ఏమన్నారంటే వొకేషనల్ నుంచి బయటకు వచ్చిన పిల్లల్ని సెలబ్రేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే అధ్యక్ష, లిఫ్ట్ మెకానిక్ షార్టేజ్ ఉంది అధ్యక్ష. నెలకి 30,000 రూపాయల జీతం ఇస్తున్నారు లిఫ్ట్ మెకానిక్స్, దొరకట్లేదు అధ్యక్ష. ఎలక్ట్రీషియన్స్, క్వాలిటీ ప్లంబర్స్ దొరకట్లేదు అధ్యక్ష. దేర్ ఇస్ ఎ హ్యూజ్ షార్టేజ్. సో గౌరవ ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, బ్లూ కాలర్ జాబ్స్ స్కిల్ అప్గ్రేడేషన్ జరిగినప్పుడు అది కూడా సెలబ్రేట్ చేయండి అని గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఏమైనా సెంచురియన్ యూనివర్సిటీ ఉత్తరాంధ్రలో ఉంది అధ్యక్ష, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని గ్రాడ్యుయేషన్ సెరమనీస్ కూడా సెలబ్రేట్ చేయండి అని చెప్పారు అధ్యక్ష.